నిబంధనలు సడలించి పత్తిని కొనుగోలు చేయాలి. మనం చెప్పేది మనము జరిగింది ఇదని చెప్తే ఓకే. అంతే కదా అప్పటికి 3,000 రూపాయల బోనస్ ప్రకటించాలి. ప్రభుత్వం కింటాకి పత్తికి 3,000 బోనస్ వర్తిల్లాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పత్తిని పండించి అన్ని నియోజకవర్గాల్లో పత్తిని కొనుగోలు చేయాలి. అన్ని కేంద్రాల్లో పత్తిని కొనుగోలు వర్తిల్లాలి. 6 రూపాయల మద్దతు ధరని కొనుగోలు చేయాలి. 12,000 రూపాయల క్వింటాల్ పత్తిని కొనుగోలు చేయాలి. 12,000 రూపాయల క్వింటాల్ పత్తిని వర్తిల్లాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వర్తిల్లాలి. భారత కమ్యూనిస్టు పార్టీ క్వింటాల్ పత్తిని 12,000 రూపాయలకి వర్తిల్లాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భారత కమ్యూనిస్టు పార్టీ మద్దతు ధర ప్రకటించాలి. పత్తికి కింటాల్ 12,000 మద్దతు ధర ప్రకటించాలి. వర్తిల్లాలి. భారత కొనుగోలు చేయాలి. పత్తిని కొనుగోలు చేయాలి. రైతులు పత్తిని 12,000 రూపాయల పత్తి క్వింటాల్ని ఆదుకోవాలి. పత్తి రైతుల్ని రాష్ట్ర ప్రభుత్వం పత్తి రైతుల్ని వర్తిల్లాలి. రైతుల ఐక్యత ఆదుకోవాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఆత్మహత్య నుంచి పత్తి రైతుల నుండి వర్తిల్లాలి. రైతుల ఐక్యత రైతు సంఘం వర్తిల్లాలి. పత్తి రైతుల సంఘం వర్తిల్లాలి. రాష్ట్ర ప్రభుత్వం షరతులు లేకుండా పత్తిని 12,000 రూపాయలు కొని ఆదుకోవాలి. పత్తి రైతులు 12,000 రైతుల ఐక్యత రైతుల ఐక్యత పత్తికి కింటాకి 12,000 మద్దతు ధర ప్రకటించాలి. పత్తికి కింటాకి వర్తిల్లాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పత్తి రైతులు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. పత్తి రైతులు ఆదుకోవాలి. రాష్ట్రాన్ని కొనుగోలు చేయాలి. మార్కెట్ రేట్లతో పత్తిని కొనుగోలు చేయాలి. కింటాకి 12,000 రూపాయల చొప్పున పత్తిని కొనుగోలు చేయాలి. కింటాకి పత్తి రైతులు ఆదుకోవాలి. వర్తిల్లాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్తిల్లాలి. ఆంధ్రప్రదేశ్ నిబంధనలు సడలించి పత్తిని కొనుగోలు చేయాలి. కింటాకి 12,000 రూపాయలు ప్రకటించాలి. పత్తి రైతులు కింటాకి 12,000 రూపాయలు ప్రకటించాలి. మార్కెట్ రేట్లతో పత్తిని కొనుగోలు చేయాలి. మార్కెట్ రేట్లతో వర్తిల్లాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్తిల్లాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కింటాల్ 12,000 రూపాయలు షరతులు లేకుండా కొని పత్తి రైతుల్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరి 12,000 ఆదుకోవాలి. పత్తి రైతులను ఆదుకోవాలి. వర్తిల్లాలి. రైతుల ఐక్యత 12,000 రూపాయలు వెంటనే సిసిఐ కొనుగోలు చేయాలి. పత్తి రైతుల ఐక్యత కాపాడాలి. పత్తి రైతులను 12,000 కనీస మద్దతు ధర 12,000. हम लोग आपको बोले थे पहले इसी के हिसाब से हमें हमारा किसान का
हमारा फार्मर्स का डिमांड्स बना दिए, वो डिमांड्स को अब सेंट्रल मिनिमम रेट 12,000 गवर्नमेंट भी मैंने सेंट्रल गवर्नमेंट को लेटर लिखा है 15% के लिए। ये फार्मर को अभी बहुत नुकसान हुआ, इसीलिए फ्लड्स वगैरह बारिश का इनपुट सब्सिडी देने के लिए। सर जिराती का अच्छा नुकसान चलता है सर। रेट्स ఈరోజు సిపిఐ పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాలు, మార్కెట్ యార్డులు, సిసిఐ రోడ్ల మీద పలు రకాల నిరసన కార్యక్రమాలకి పిలుపుకోవడం జరిగింది. కేంద్రంలో ప్రధాని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి మాటల రైతుల విషయంలో కోటలు దాడుతున్న ఆచరణ రైతులకు మేలు గడప దాడుతుంది లేదు. పత్తి రైతుల పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది. ఇవాళ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒకప్పుడు గొప్పగా పనిచేసింది. ఇప్పుడేమో అనేక కుంభకోణాలతో కొన్ని చోట్ల యార్డుల్లో, మిల్లులో యజమానులతో, మరికొన్ని చోట్ల మరి దూది అమ్మకాల్లో కుంభకోణాల్లో పడిపోయింది. బయర్ల కొరత ఉంది. ఈడ ఆంధ్రాలో కూడా తెలుగు వచ్చినాడు ఎవడు లేనట్టు హిందీ అధికారులు పెట్టుకున్నారు. వాళ్ళు రైతులతో ఇంటరాక్ట్ కాలేరు. వాళ్ళ రైతుల పరిస్థితి ప్రతిరోజు చచ్చి బతుకుతున్నట్టయింది. ఈ సంవత్సరం వచ్చినన్ని తుఫాన్లు, అకాల వర్షాలు ఏ సంవత్సరం రాలేదు. దీంతో పత్తి తడిచిపోవటం, పూత దశలో నీళ్లుండి రాలిపోవటం, పురుగు, ఈ ఇబ్బందులన్నీ కూడా దారుణంగా ఉన్నాయి. ఇవాళ కనీసం క్వింటాలు 12,000 పెట్టి కొనాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ డిఫరెన్స్ అమౌంట్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బోనస్గా వాళ్ళిద్దరూ చెల్లించమని అడుగుతున్నాం. నిబంధనలు కూడా 18% వరకు తేమ అనుమతించాలి. కానీ మీరు 8 దాటితే 1% లెస్ చేయటము రేటు, 12 దాటితే కొనవంటం అర్థం లేని నిబంధనలు. మేనేజ్మెంట్ వైఫల్యాన్ని రైతుల మీద చూపుతున్నటువంటి ప్రభుత్వం. అందువల్ల కేంద్రంలో ఉన్న వ్యవసాయ మంత్రి కానీ, రైతుల కోసం మాటలు చెప్పే ప్రధాని కానీ, రైతులనే మేము వెన్నెముక చూస్తున్నామనే ముఖ్యమంత్రి కానీ రైతులకి అన్యాయం చేస్తున్నారు. ఈ సంవత్సరం అది పత్తి అయినా, ధాన్యమైనా, మిరపైనా, మరొకటైనా ఒక మిర్చికి కాయలు లేనప్పుడు రేటు ఉంది, కాయలు వచ్చినా తగ్గిపోతున్నాయి. అందువల్ల అన్ని పంటలు దారుణంగా ఉన్నాయి. మరి సిసిఐ వారు వెంటనే కేంద్రంతో సంప్రదించి మొత్తం అన్ని మార్కెట్ యార్డులు కూడా ఓపెన్ చేసి టోటల్ పత్తిని కొనడానికి ముందుకు రావాలి. అది రాకపోతే తీవ్రమైన ఉద్యమాలు భవిష్యత్తులో కొనసాగుతాయని హెచ్చరిస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో రైతాంగం పండించినటువంటి మిర్చి మొదలుకొని పత్తి, ధాన్యం, అరటి, మిగతా పంటలు ఏవి కూడా సరైనటువంటి పద్ధతుల్లో మద్దతు ధరలు లభించడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం బ్రహ్మాండంగా స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం మద్దతు ధరలు ఇస్తున్నాము అని చెప్తున్నారు. కానీ ఇవాళ పత్తి విషయంలో మనం చూస్తే నష్టపోతున్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవడానికి నిబంధనలు అడ్డుపెట్టి ఇవాళ రైతాంగాన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. పత్తి కొనుగోలు చేయండి అని సిసిఐ వారిని అడిగితే నిబంధనలు 12% తక్కువైతే మేము కొనుగోలు చేయమంటున్నారు. 8% లిమిటేషన్ పెట్టారు. ఆ తర్వాత కోతలు పెట్టి 12% వరకు కొంటామంటున్నారు. మరి ఇవాళ తేమ అధికంగా ఉంది. వాస్తవం పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు దానికి అనుకూలంగా లేవు రైతాంగానికి. ఈ పరిస్థితుల్లో మరి రైతాంగాన్ని ఆదుకునే వైపు దృష్టి సారించాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ రైతాంగాన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నాయి. మరి 15% వరకు
తేమ ఉన్నా కొనుగోలు చేయండి అని రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కానీ కాగితాలకే పరిమితం అవుతా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ కేంద్రానికి రాసినటువంటి లేఖలు బుట్టదాఖలు అవుతున్నాయి తప్పితే వాటిని పట్టించుకునేటువంటి నాదుడు కేంద్రంలో లేకుండా పోతా ఉన్నాడు. అందువల్ల నిబంధనలు సడలించండి, రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునే వైపు దృష్టి సారించండి, మద్దతు ధరని 12,000కు పెంచండి. రైతాంగం ఏదైతే కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్ళేటువంటి పత్తికి రవాణా ఛార్జీలు రైతులు ఇవ్వాలి. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మరి పత్తి కొనుగోలు సెంటర్లు ప్రారంభించాలి. ఆ రకంగా రైతాంగాన్ని ఆదుకోవడానికి కృషి చేయాలని చెప్పి ఈరోజు మరి గుంటూరు సిసిఐ కార్యాలయం దగ్గర జరిగేటువంటి ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.